హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మన ఈ వీడియోలో యాక్యుములేటర్ వర్క్ ఏంటో తెలుసుకుందాం. ఇది కంప్రెసర్. ఇది కంప్రెసర్కి సక్షన్ వైపు ఉంటుంది, అంటే ఎవాపరేటర్ తర్వాత సక్షన్ వైపు ఉంటుంది. యాక్యుములేటర్లో నుంచి రిఫ్రిజిరెంట్ని లో టెంపరేచర్ వేపర్ని కంప్రెసర్ సక్ చేసుకుంటుంది. యాక్యుములేటర్ ఏంటి, అలా యాక్యుములేటర్ ఎందుకు ఉంది ఇక్కడ అనేది తెలుసుకుందాం. ఇక్కడ యాక్యుములేటర్ ఇది ఫ్రమ్ ఎవాపరేటర్, అంటే ఇక్కడ ఎవాపరేటర్ నుంచి వచ్చే వేపర్, లో ప్రెజర్ లో టెంపరేచర్ వేపర్ ఇందులోకి వస్తుంది. ఇందులో జరిగే వర్క్ ఏంటంటే, ఎవాపరేటర్లో లిక్విడ్ పూర్తిగా వేపర్ కాకుండా ఎవాపరేటర్ నుంచి అవుట్లెట్ నుంచి బయటకు వస్తే లిక్విడ్ రిఫ్రిజిరెంట్ డైరెక్ట్గా కంప్రెసర్లోకి వెళ్తే కంప్రెసర్ మీద లోడ్ పడుతుంది. దానివల్ల మనకి ఎనర్జీ వేస్ట్, కంప్రెసర్ పాడవుతుంది. ఓకే, ఇది మ్యాక్సిమం ఎవాపరేటర్లో మొత్తం లిక్విడ్ వేపర్గా మారుతుంది. ఒకవేళ బై ఛాన్స్ ఎవాపరేటర్ నుంచి లిక్విడ్ పార్టికల్స్ సక్షన్కి వస్తే ఇది యాక్యుములేటర్లో ఇట్లా ఓ టర్న్ తీసుకొని వస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ ఇది మనకి యాక్యుములేటర్ వచ్చి కంప్రెసర్ దగ్గర ఉంటుంది, పక్కనే కండెన్సర్ ఉంటుంది కదా. అంటే ఇది ఆల్రెడీ కొంచెం హై సైడే ఉంటుంది, హై ప్రెజర్ సైడ్ ఉంటుంది కాబట్టి కొంత హీట్ని గ్రహించి ఉంటుంది. ఇందులోకి ఏదైనా లిక్విడ్ పార్టికల్స్ వస్తే ఈ యాక్యుములేటర్లో ఆ లిక్విడ్ పార్టికల్స్ కూడా వేపర్గా మారి పూర్తి వేపర్ కంప్రెసర్కి వస్తుంది. అప్పుడు కంప్రెసర్కి లోడ్ తగ్గుతుంది, కంప్రెసర్ లైఫ్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.